ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య ధ్యానాంశం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట, ఈ లోకంలో చాలామంది వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి, స్థితిగతులను బట్టి కుటుంబంలో అందరూ ఉన్నప్పటికీ ఆదరించేవారు లేక, అన్ని బంధాలు ఉన్నప్పటికీ ప్రేమించేవారు లేక, ఈ లోకంలో అనేక మంది విసిగి వేసారి జీవితంలో చితికిపోయి ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక ఒంటరితనాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకనగా ఈ లోకంలో అందరూ ఉన్నప్పటికీ బంధువులు, రక్త సంబంధికులు, మిత్రులు, స్నేహితులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని ఈ లోకంలో చాలామంది గడుపుతూ ఉంటారు. ఎందుకనగా వారు ఈ లోకంలో వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి అందరూ వారిని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడైతే అలాంటి వారితో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. అవును, ప్రదేశం పెట్టారా? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం ప్రకారం దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. నిన్ను నన్ను మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ, భర్త భార్యల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధువులు, రక్త సంబంధికులు, మిత్రులు, స్నేహితుల ప్రేమ అది కొంతకాలం మాత్రమే, తాత్కాలికంగా ఈ లోకంలో మనతో ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ మాత్రం నిరంతరము మనతోనే ఉంటుంది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా దేవుడు ప్రేమస్వరూపి కావున అలాంటి వారితో దేవుడు చేస్తున్న వాగ్దానము, ఈ లోకంలో ఎవరైతే ఒంటరితనాన్ని గడుపుతూ ఈ లోకంలో ఎవరు ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక అందరూ ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టి ఈ లోకంలో మరణానికి వారి జీవితాన్ని దారితీస్తుంటారు. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎన్నడూ విడివని ఎడబాయని దేవుడు. తల్లిదండ్రులు విడిచిన భర్త, భార్య, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఈ లోకంలో అన్ని బంధాలు విడిచిపెట్టినా నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం ప్రకారం వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ వాగ్దానం మన జీవితంలో మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కలుగజేసుకుంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ఎందుకనగా దావీదు అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరి జీవితాన్ని గడపవలసి వచ్చింది. అందరూ ఉన్నప్పటికీ కూడా, అన్నదమ్ములు ఉన్నప్పటికీ దావీదు ఒంటరిగానే ఉండేవాడు. కానీ దేవుడు ఒక దినాన దావీదుని దర్శించి అనేక మందికి రాజుగా నియమించాడు. అలాగే యోసేపు కూడా అన్నదమ్ములు అందరూ ఇచ్చినప్పటికీ, ఒంటరి వాడిని చేసినప్పటికీ దేవుడు మాత్రం యోసేపుని విడిచిపెట్టలేదు. ఒంటరి అయిన జీవితాన్ని అనేక మంది జనానికి మాదిరికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా యోసేపు జీవితం మార్చినట్లు మనం బైబిల్లో చూడగలం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రేమించట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు అని విసిగి వేసారి ఉంటున్నారేమో, కానీ మనందరితో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నిజమే, నీవే ఒక ఎన్నిక లేని వ్యక్తివి కావచ్చు, ఒంటరిగా ఉన్నవాడివి కావచ్చు, ఉన్నదానివి కావచ్చు. కానీ ఇక దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని మాట ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, దేవుణ్ణి వెంబడిస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే భయభక్తులతో ఆయన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నిరీక్షణ ఆయనపై ఉంచుతావో, ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక నిన్ను ఒక బలమైన జనముగా, ఎన్నిక లేని వాడిని, నిన్ను అనేక రకాలుగా మాదిరికరంగా అనేక మందికి దేవుడు దీవించి బలపరిచే దేవుడు. ఆమె ప్రార్థన. సర్వాధికారి యేసయ్య,
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని, శాంతి, నెమ్మది దయచేయమని, ఎవరైతే అందరూ ఉన్నప్పటికీ, అన్ని బంధాలు ఉన్నప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ వారి జీవితంలో అన్నీ కోల్పోయి విసిగి వేసారి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా వారితో మీరు మాట్లాడి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారిని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.